హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వ్లాగ్ ఏంటంటే, నేను ఐఫోన్ కొన్నాను అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే ముందు అనుకున్నాను జస్ట్ కొందామా అని, అంతేగాని కొనాలి అని అయితే అసలు అనుకోలేదు. బట్ ఫార్చునేట్లీ కొనేసాను. సో అదే ఈ బ్లాగ్ మాట. ఇక్కడ ఐఫోన్ 16 ప్రో అన్బాక్సింగ్. సో నార్మల్గా కొంచెం అపాయింట్మెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము. దానికి నియర్గానే యాపిల్ స్టోర్ ఉంది, ఇంకా ఎక్కడా లేదు మాట. సో దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి జస్ట్, అంటే మాకు ఇంటికి అది చాలా దూరము. సో ఎట్లా వచ్చాం కదా అని చెప్పేసి జస్ట్ చూద్దామా అని చెప్పేసి వెళ్ళాము. అసలు కొనాలని థాట్ లేదు, జస్ట్ అనుకున్నాను కొంటే బాగుంటుందా లేకపోతే ఎందుకు అవసరమా అది థింక్ చేశాను. బట్ ఓకే కొనే అసలు అసలు సడన్గా జరిగిపోయింది. కొనేసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తేజ కూడా తీసేసుకో అని చెప్పాడు. ఇంకా పర్మిషన్ వచ్చేసింది కదా అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను. మొత్తం డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వాళ్ళే, ఏ టు జెడ్ మొత్తము. కాకపోతే చాలా టైం పట్టింది. ఇంకా ఆ టైంలో ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి విఆర్ డెమో బుక్ చేసుకున్నాము. చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పేసి అని బుక్ చేసుకుని, అది ఇంకా డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. సర్లే అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంకా అయిపోయే స్టేజ్కి వచ్చేసిందని చెప్పేసి ఇంకా తేజ్ అయితే స్టార్ట్ చేసేసాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్లో ఏమైతే ఉన్నాయో తేజాకి అక్కడ విఆర్ ద్వారా కనపడుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి అది కొన్ని కొన్ని సంథింగ్ ఉంటాయి, ఇలా చేతులు చాపడము అక్కడ చెప్తూ ఉంటుంది స్క్రీన్ మీద మనకి ఏం చేయాలని చెప్పేది. అవన్నీ మనం చేస్తూ అదే చెప్పొద్దు అన్నమాట. చేతులు చూపించండి, ఇక్కడ డాట్స్ ఉంటాయి ఇట్లా ప్రెస్ చేయండి, అంటే 2 ఫింగర్స్తో ఇట్లా చేయండి అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు తేజ చేస్తున్నాడు కదా అలాగా. బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు తేజకి సైట్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టు అవి ఇస్తారు, మనకు తగ్గట్టు మనకి ఇస్తారు అనమాట. అవన్నీ చెక్ చేసి ఇస్తారు. చాలా అంటే నాకు ఇది టూ మచ్ కాస్ట్ అనిపించదు. ఇది కాస్ట్ అంటే టూ మచ్ కాస్ట్ అంటే ఇంకా దానికి ఉన్న ఫీచర్స్కి అది ఇంకా మేబీ అంతే ఉంటుందేమో తెలియదు. కాకపోతే అందరూ కొనలేరు కదా ఆ బడ్జెట్ బట్టి. ఆల్మోస్ట్ ఇది స్టార్టింగ్ ఫ్రమ్ $2,500 నుంచి ఉంది అది. బట్ నాకైతే ఇది వర్తా లేదా అని అనిపిస్తే మాత్రం, అంటే మేబీ నార్మల్ పీపుల్కి అంటే అది ఇంకా మంచిగా అన్నీ యూస్ చేసే వాళ్ళకేమో అనిపిస్తుంది. బట్ మనకైతే కాదు అనిపించింది. జస్ట్ 5 మినిట్స్ అండి. అసలు 5 మినిట్స్ కూడా పెట్టుకోలేదు మేము. జస్ట్ మీరు వీడియోలో కౌంట్ చేసినా కూడా మేము 5 మినిట్స్ పెట్టుకున్నాం. లిటరలీ 2 to 5 ఇన్ బిట్వీన్లోనే ఉంటుంది. అప్పటికి హెవీ అయిపోయిందండి. అసలు కళ్ళైతే నేను కూడా పెట్టుకుంటాను, దాంట్లో కూడా చూద్దురు మీరు. నేను తొందరగా తీసేయమని చెప్పేసాను. తేజకు కూడా హెవీ అయిపోయిందంట. కళ్ళు అయితే నాకైతే ఎలా అనిపించింది అంటే, అది పెట్టుకున్నప్పటి నుంచి కళ్ళు లోపల లాగుతున్నాయి మాట. అంత ప్రెషర్ అనిపించింది. అంత అసలు వేసి అంత మనీ కొని మనకి అంత బాగుండాలి. అంత మనీ పెట్టినప్పుడు మనకి ముందు కంఫర్ట్ ఉండాలి. ఏదైనా అది ఈ ప్రోడక్ట్ అనే కాదు, వాట్ ఎవర్ ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం కాస్ట్లీ పెట్టుకుంటున్నప్పుడు మనకు కంఫర్ట్ అనేది ఉండాలి, యూస్ఫుల్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే ఇది యూస్ఫుల్ అంటే కొంతమందికి యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చు, మనం చెప్పలేము అది. బట్ మనకైతే అంటే మాకైతే అవసరం లేదనిపించింది. ప్లస్ అసలు హెవీ అండి. అసలు కళ్ళ పెట్టుకుంటే లోపలే 2 మినిట్స్కి అంత అయిపోయిందంటే మనం జస్ట్ అంత పెట్టి 2 మినిట్స్ వాడడానికి కాదు కదా అది మనకి. కొంచెం అసలు 2 మినిట్స్కి అంత కళ్ళు లోపల లాగుతున్నాయి. నా వల్ల కాక కళ్ళంతా అసలు చాలా కష్టంగా అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి నేను తీసేసాను. ప్లస్ ఇదైతే నాలాంటి వాళ్ళకి అసలు సెట్ అవ్వదు. తేజ లాంటి వాళ్ళకైనా కొంచెం సెట్ అవుద్దాం, ఎందుకంటే ఇది మొత్తం మనకి ఏమంటారు దగ్గర నుంచి చూపిస్తుంది. నేను జస్ట్ అక్కడ వాళ్ళు చూపించిన వీడియోస్ అక్కడ ఎదుగుండా వీడియో చూపిస్తున్నారు కదా, అవి మనకి చాలా దగ్గర కనపడుతున్నాయి. మనం అక్కడే ఉన్నట్టు, మనం అక్కడ తిరుగుతున్నట్టు అంత దగ్గరలోకి వచ్చి కనపడతాయి. అంత దగ్గరకు వచ్చి కనపడేసరికి నా వల్ల కాలేదు, నేను చూడలేకపోయాను. ఒక అమ్మాయి రోప్ మీద నడుస్తూ, పెద్ద కొండలు, ఒక అమ్మాయి రోప్ మీద నడుస్తూ ఆ వీడియో ప్లే చేశారు. ఆ అమ్మాయి నడుస్తుంటే నాకు భయం వస్తుంది, నేను నడిచినంత ఫీల్ అయిపోయాను. ఇంకా నా వల్ల కాలేదు, ఆ అమ్మాయి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను అరిచాను కూడా అక్కడ. తేజ అప్పుడంతా చెప్తున్నాడు. సో ఆ అమ్మాయికి ఇలాంటి నచ్చదు, భయపడుతుంది అని చెప్పేసి. నిజంగా నాలుగు అసలు సెట్ అవ్వవు. ఇంక దగ్గరండి, ఇంక మన కళ్ళ ముందే ఆ అమ్మాయి రోప్ మీద నడుస్తుంది. ఆ అమ్మాయి పడిపోతే లోయ కూడా ఏంటో మనమే ఆ రోప్ మీద నడిచినట్టు, కింద పడిపోయినట్టు అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అలాంటి ఫీలింగ్ ఉండింది. ఇంకా అందుకని చెప్పేసి చేశాను అక్కడే కొంచెం చిన్నగా. మనం కదా పాత్ర అప్పుడు చిన్నప్పుడు ఏమంటారు, జెయింట్ వీల్ ఎక్కితే అరుస్తాం కదా, నేను ఇప్పుడు కూడా స్టిల్ అరుస్తాను అనుకోండి. ఇప్పుడు కూడా జెయింట్ వీల్ అలాంటి ఎక్కితే చాలా అనిపించింది, అలా సౌండ్ చేసేసాను.
సో మనకి ఇది కాదని చెప్పేసి మేమైతే జస్ట్ ఒక 2 మినిట్స్ పెట్టేసుకొని ఎలా ఉంటుందని చెప్పి టెస్ట్ చేసాము. అసలు పెట్టుకోవడానికే అది చాలా డిస్కంఫర్ట్గా అనిపించేసింది. జస్ట్ పెట్టుకున్నప్పుడే ఇంకా వీడియో అతను ఏం ఆన్ చేయకముందే నాకు చాలా డిస్కంఫర్ట్ అనిపించింది, చాలా హెవీగా అనిపించింది ప్రోడక్ట్. సరేలే అని చెప్పేసి ఇంకా కొంతసేపు టెస్ట్ చేసేసి ఇంకైతే మేమైతే అక్కడి నుంచి ఐఫోన్ తీసేసుకొని వచ్చేసాము. మెయిన్గా అసలు ఐఫోన్ ఎందుకు కొనడానికి కారణం ఏంటని చెప్పలేదు కదా. మెయిన్ ఐఫోన్ కొనడానికి నేను యూఎస్కి వచ్చినప్పుడు ఫోన్ తీసుకున్నాను. అది కూడా నేను తీసుకోవాలని తీసుకోలేదు, నా ఓల్డ్ ఫోన్ కింద పడిపోయింది మాట. సో మొత్తం డిస్ప్లే మొత్తం పోయింది. మేము అక్కడ అడిగాము అప్పటికి రిపేర్కి, బట్ వాళ్ళు చాలా కాస్ట్లీ చెప్పారు. జస్ట్ ఆ గ్లాస్కి అంటే ఆ స్క్రీన్కి ఏదో దానికి ఎంతో చెప్పారు, మన రిపేర్కి ఎంతో చెప్పారు. ఇంకెందుకులే అని చెప్పేసి ఐఫోన్ కొన్నాను. అప్పుడు ట్రెండ్లో ఉండింది 14 Pro. సో 14 ఉండింది, నేను 14 Pro Max తీసుకున్నాను. కాకపోతే అప్పుడు నేను స్టోరేజ్ చూసుకోలేదు, సరే అని చెప్పేసి ఇంకా తేజ కూడా అంత నాకేం చెప్పలేదు దాని గురించి, స్టోరేజ్ గురించి కూడా ఇంత అవసరం, మేబీ ఏమనుకున్నాడో తెలియదు, సరిపోద్ది అనుకున్నట్టున్నాడు. ఇంకా నేను అంత ఆలోచించలేదు. సరే అని చెప్పేసి 14 Pro Max తీసుకున్నాను, 128 GBది. బట్ నేను ఈ వీడియోస్ ఇవన్నీ 4Kలో ఉంటాయి కదా, 4Kలో తీస్తున్నాను కాబట్టి చాలా స్పేస్ తీసేసుకుంటుంది. ఇంకా ఏదన్నా మళ్ళీ డౌన్లోడ్ చేయాలి అంటే మళ్ళీ డిలీట్ చేసుకుంటే చాలా విసుకొచ్చేస్తుంది నేను ఎప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా కాకపోతే కామ్గా మధ్యలో ఏమైనా మార్చుదామా అంటే ఎందుకంటే ఇక్కడ లింక్ ఉంటుంది మనకి డైరెక్ట్గా, మేము యాపిల్ స్టోర్కి వెళ్ళి తీసుకోలేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ ఎలా ఉంటుంది మనకి BSNL అట్లా ఇక్కడ ఒక నెట్వర్క్ ద్వారా మేము తీసుకున్నాము, త్రూ థర్డ్ పార్టీ అనుకోండి. వాళ్ళతో మేము ఇప్పుడు అగ్రిమెంట్ లాగా ఉంటుంది, 2 years 3 years అలా ఉంటుంది. మనం ఒకవేళ మధ్యలో వచ్చేయాలనుకుంటే మనకు తీసుకొని మనకు వచ్చిన ఆఫర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా అక్కడే ఉన్నాము. జస్ట్ లాస్ట్ మాత్రమే ఇంకా కొంచెం లాస్ట్లో కొంచెం మనీ ఉంటుంది, పూర్తి కట్టేసి మేము వేరే నెట్వర్క్ వెళ్ళిపోయాము. అందుకని స్టోరేజ్ పర్పస్ కోసం తీసుకున్నానండి. హియర్ వావ్, ఎక్కడికన్నా వస్తే అన్ని తినాలనిపిస్తుంది అండి. దీంట్లో అన్ని కేక్స్ ఉన్నాయే. అడుగు క్రోజే ఉందేమో వాళ్ళ దగ్గర. ఈ స్మాల్ ఉన్నది, ఇదేదో లేడీ లాక్ అంట. చెప్పు, షాప్లో ఉండి తినేసి అన్ని సాయంత్రం నిదానంగా అలా ఇంటికి అన్ని ఇక్కడ చూస్తే అన్ని బాగున్నాయి, అన్ని తినాలని. బట్ అన్ని షుగర్స్ కదా, నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. ఇదేనా అయింది, వాకింగ్ టార్టీ అంట ఇది సంథింగ్. తేజ ఇట్లా రా చెప్తా, ఇది బాగుంది కదా, ఈ షేప్స్ ఉన్న కేక్స్, ఈ కేక్స్ బాగున్నాయి. మరి పేరు నేమ్స్ పెట్టలేదు కానీ విడిగా అలా 2 తీసుకున్నాం కదే. సో 1 minute. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు తిండిపోతులు ఉండకూడదు. ఫస్ట్ నేను తిండిపోతున్నా అంటే నాకు తెలియట్లేదు. షాప్కి వస్తే చాలండి, ఒక ఐటమ్ కోసం వస్తే ఎన్ని ఐటమ్. $1 అని చెప్పి చెత్తదంతా తీసుకున్నాడు, $1 అని చెప్పేసి ఇక్కడ 2 items తీసుకున్నాడు. 1 item తేజ. ఏదో మంచి తింటే ఏదైనా మంచిది, కానీ ఇలాంటి తింటే ఏం లాభం చెప్పు. ఇది మనసుకు మంచిది, మనసుకు మంచిది కాబట్టి 1 or 2 ఎనఫ్, నాట్ మోర్ దెన్ దట్. నా మనసు చాలా పెద్దది, చాలా పడితే. సో విల్ సీ బిల్ ఎంత అవుతుందో. 25. ఆల్రెడీ ఈరోజు ఎన్ని వేల డాలర్లు, ఎంతో వేల డాలర్లు అమౌంట్ తెచ్చి అందరూ వినేశారు. చెప్పమని చెప్పాను నేను. అసలు నా ఫోన్ ఇచ్చేసానండి, నేను ఈ ఫోన్ కొనుక్కున్నాను. నా ఫోన్ 14 Pro Max. దిస్ వన్ ఈజ్ 16 Pro, నాట్ మ్యాక్స్. మ్యాక్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ, నేను స్టోరేజ్ కోసం కొన్నాను మెయిన్ కాబట్టి. ప్రోకి వెళ్దాంలే, పెద్ద డిఫరెన్స్ లేదని చెప్పారు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్ సబ్స్క్రైబర్సే మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.